పేరు కాదు, అదొక బ్రాండ్ అన్న ప్రచారం. 10 ఏళ్ల పాటు తెలంగాణకు పనిచేసిన కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ప్రజల్లోకి వచ్చింది మాత్రం ఒకేసారి అని చెప్పాలి. అది కూడా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవాల సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లలేదన్న టాక్. ఎందుకు రాలేదో ఏమో కారణం తెలియదు. కానీ ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు వస్తూ ఉండడంపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. జూబ్లీ హిల్స్ ఓటమి తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్లను గెలుచుకోకపోయినా పర్వాలేదు అన్న స్థాయిలో వచ్చాయన్న టాక్ ఉంది. అదే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో మంచి బూస్ట్ నింపిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే ఊపులో పార్టీని ఇక నుంచి ముందుకు తీసుకువెళ్లాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై కీలక నిర్ణయాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నట్టుగా సమాచారం. కొంతకాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇవాల్టి సమావేశం ప్రకటనలు బీఆర్ఎస్ రాజకీయ వ్యూహానికి కీలక మలుపు కావచ్చని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటి నుండి కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో స్పీడప్ కాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో 3 బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి సభ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2వ సభ, మరొక కీలక ప్రాంతంలో 3వ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారం. ఇక చాలా కాలం తరువాత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కూడా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. ఈ సమావేశానికి ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ మీటింగ్ లో పలు సూచనలు క్షేత్రస్థాయిలో ఇంకా బలోపేతం దిశగా కూడా కేసీఆర్ కొన్ని సూచనలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఎట్లా చూడాలి? చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు కేసీఆర్ అంటూ కూడా విపక్షాలు చేసిన ఆరోపణలు చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు చూస్తున్నా మళ్ళీ కేసీఆర్ చాలా రోజుల తర్వాత స్వపక్షమే కాదు విపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా మాటలు చాలా తూటాలు పేలుతూ ఉంటాయి. సో ఇవాళ ఎటువంటి సూచనలు చేసే అవకాశం ఉంది? రైట్, గుడ్ మార్నింగ్ బిందు. మీరు చెప్పినట్టుగా మొత్తంగా చూస్తున్నాం, తెలంగాణ భవన్ కు కేసీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ రోజు కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో మొత్తంగా చూస్తే బిందు, కేసీఆర్ మీరు చెప్పినట్టుగా కేసీఆర్ ఏది మాట్లాడినా ఒక సంచలనమే. కేసీఆర్ మొత్తంగా మౌనాన్ని వీడబోతున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది ఒక అంశం అయితే, మరో అంశం మనం చూస్తే కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమం గుర్తొస్తుంది. సో అటువంటి ఉద్యమ నాయకుడు మరలా ఈ రోజు తెలంగాణ కోసం 2 సంవత్సరాల తర్వాత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. అది కూడా తెలంగాణ రైతాంగం కోసం. ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుంటే ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ దిక్కులు చూస్తుంది. ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేకపోతుంది. మొత్తంగా పోరాడి సాధించుకున్న తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నిలువరించలేకపోతుంది. అందుకోసమే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్న సంకేతాలు పంపుతూ ఈ రోజు మొత్తంగా బీఆర్ఎస్ భవన్ కి కేసీఆర్ చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. ఇది ఒక అంశం అయితే, సర్పంచ్ ఎన్నికల్లో మంచి రిజల్ట్సే వచ్చాయని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇక రానున్నదంతా కూడా ఎన్నికల టైం. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలువరించాలి అంటే ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కూడా గులాబీ దళపతి భావించినట్టుగా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మనకు ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం కేసీఆర్ అంటేనే మనకు మొదటగా ఒక ఉద్యమం గుర్తొస్తుంది. సో అటువంటి ఉద్యమ నాయకుడు మరొకసారి 2 సంవత్సరాలు అధికారం కోల్పోయిన తర్వాత మరో ఉద్యమానికి ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారన్న టాక్ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఈ రోజు ఓవరాల్ గా ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి స్వామి? 2 గంటల సమయంలో తెలంగాణ భవన్కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత పార్టీ ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు,
కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు మొత్తం అందరి యొక్క సంయుక్త సమావేశం నిర్వహించబోతున్నారు. దాదాపుగా 350 మందికి పైగా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో కేసీఆర్ ఇటు జల ఉద్యమాలకు సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒకవైపు నినదించాలని చెప్పేసి కూడా వారంతా కూడా భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఇటు నల్గొండ జిల్లాలో దేవరకొండ లేదా నాగార్జున సాగర్లో ఈ 3 మీటింగ్లు పెట్టాలని ఒక సూత్రప్రాయంగా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మీటింగ్ల ద్వారా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయం పైన తెలంగాణ కాంగ్రెస్ సర్కారు మిన్నకుండిపోవడం, ఒకవైపు ఇలాంటి ప్రశ్నించకుండా తెలంగాణ హక్కులకు భంగం వాళ్తున్నా కూడా పట్టించుకోకుండా ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితిని ఎండగట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ 3 సమావేశాలు పెట్టాలని చెప్పి భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపుగా 1000 కోట్లకు పెట్టి ఖర్చు చేసి కట్టినప్పటికీ కూడా అది ఇంకొంత 10% వర్క్స్ కంప్లీట్ చేస్తే, కొన్ని కాలువల్లో ఉన్నటువంటి రాకును తొలగిస్తే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. ఒకవైపు ఉద్దండపూర్, కర్వెన, నారాయణపూర్ లాంటి అనేక జలాశయాలు దీనిపైన కట్టడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి, కాళేశ్వరం కంటే కూడా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి 145 మెగావాట్ల మోటార్లను వినియోగించే మోటార్లను దీనికోసం వినియోగించారు. ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణలో ప్రధానంగా కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి రంగారెడ్డిని, మహబూబ్నగర్ జిల్లాలని సస్యశ్యామలం చేయడం కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. దీన్ని కంప్లీట్ చేయకుండా కేవలం రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. ఇప్పటికే కంప్లీట్ అయిన ప్రాజెక్టును జనంలోకి అందుబాటులోకి తీసుకురాకుండా ప్రయత్నం చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన. ఈ మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం కేటాయించినటువంటి 91-92 టీఎంసీల వాటర్ని కాకుండా 45 టీఎంసీల వాటర్ సరిపోతుందని చెప్పేసి కేంద్ర వాటర్ కమిషన్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర లేఖ విషయంలో కేసీఆర్ గుర్రగా ఉన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రం జరుగుతున్న అన్యాయం ఒకవైపు ఎత్తి చూపడంతో పాటు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలను ఎండగట్టాల ఉద్దేశంతో కూడా ఈ సమావేశాన్ని కాల్ఫర్ చేశారు. ఈ సమావేశంలో ఒకవైపు వివిధ ప్రజా ఉద్యమాలతో పాటు పార్టీని పటిష్టం చేయడం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఒకవైపు తమిళనాడులో డిఎంకే తరహాలో ఒక పార్టీని నిర్మాణం చేయాలి, కొన్ని తరాల పాటు పార్టీ ఉండాలంటే దీనికి పటిష్టంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి. మొత్తంగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది మనం ఖచ్చితంగా డిస్కస్. రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. సో మొత్తంగా గులాబీ దళపతి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు. తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయంటూ బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం అండి. కార్తిక్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఐఎమ్ ఆడిబుల్? కార్తిక్ గారు, మొత్తంగా కార్ అయితే టాప్ గేర్ లో దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారంటున్నారు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు. రైట్, ఇక సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయనే ఉత్సాహంతో ఇక రాబోయే ఎలక్షన్స్ అన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లే దిశగా గులాబీ దళపతి అయితే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, టీపీసీసీ కార్యదర్శి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం అండి. కార్తిక్ గారు, రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తంగా కేసీఆర్ అనేది ఒక పేరు, అదొక బ్రాండ్. మొత్తంగా కేసీఆర్ ఇక గులాబీ భవన్ కు రావడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడతారా అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏదైతే అంటే ఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని పార్టీ స్థాపించి ఆ పార్టీతో పాటు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు పాలన సాగించిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత మరలా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, పోరాడి సాధించుకున్నాం, నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో తెలంగాణ వచ్చింది. ఇందులో నీళ్ల విషయంలో మళ్ళీ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా అక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయింది. వాళ్ళు నీళ్లు తరలించుకుపోతుంటే చేష్టలుడికి చూస్తున్నారు తప్ప ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేయట్లేదు. మన నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా మరో ఉద్యమానికి అయితే బీఆర్ఎస్ పిలుపునిస్తుంది. నీటి ఉద్యమానికి పిలుపునివ్వటంతో పాటు రేవంత్ రెడ్డి ఇలాకాలోనే సభలు నిర్వహించేందుకు, మొదటి సభను నిర్వహించేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి తెలంగాణలో. సర్పంచ్ ఎన్నికలు 3 విడతల్లో జరిగిన తర్వాత అనుకున్న విధంగానే ఫలితాలు వచ్చాయని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. సో నిన్న మొన్నటి వరకు గుర్తు లేదు, కానీ ఇప్పుడు పార్టీ గుర్తుతో జరగబోతున్నాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి ఖచ్చితంగా
కారు గుర్తును చూస్తే ఆటోమేటిక్ గా తెలంగాణ ప్రజానికం ఓట్లేస్తారని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా ఎన్నికల రణరంగం అనేది ఇప్పుడే తెలంగాణలో మొదలైపోయిందా అన్నట్టుగా పొలిటికల్ హీట్ అయితే రోజు రోజుకు వేడెక్కుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, టిపిసిసి కార్యదర్శి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంబోజు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కార్తిక్ గారు, ఎలా చూస్తున్నారు? కేసీఆర్ గులాబీ భవన్ కు రాబోతున్నారు. టాప్ గేర్ లో కారు దూసుకుపోబోతుంది. మొత్తంగా నీటి వనరులకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మరో ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ శ్రీకారం చుడుతోంది అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి సార్? అయితే ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ వారు పెద్దలు బీఆర్ఎస్ భవన్ కి రావడం మంచిదే. పార్టీ కార్యకర్తలు కలవడానికి ఏం రావట్లేదు. వారు ఎల్పీ మీటింగ్ కి వస్తున్నారు. అంటే లెజిస్లేటివ్ పార్టీ, ఓన్లీ శాసనసభలో సభ్యులైనటువంటి పార్టీని మాత్రమే కలవడానికి వస్తున్నారు. ఇంకోటి, వారు ఈ రోజు టాప్ గేర్ వేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ రాంగ్ గేర్ వేస్తున్నారు. వారు టాప్ గేర్ వేయాలి. వారు ఇమ్మీడియట్ గా వారు టాప్ గేర్ వేయడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ఎన్నికల్లో కారు గుర్తును చూడంగానే ప్రజలు ఆటోమేటిక్ గా ఓటేస్తారు. కాదు, నిన్న హరీష్ రావు గారు అన్న మాట అది. అంటే మీరు ఆ పదం చెప్పినారని అంటున్నాం. అంటే మీ పదం నేను అనట్లేదు, మీ సెంటెన్స్ వాడినారని చెప్తున్నా. సో అయితే ప్రజలు కారు గుర్తుకు ఎన్నికల్లో చూడగానే ఓటేస్తారు అని అనుకోవడాన్ని దీన్ని అంటారు సార్, అహంకారం అని దీన్ని అంటారు. ప్రజలు మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండండి, మా పక్షాన శాసనసభలో మాకున్నటువంటి సమస్యలపైన గలమెత్తి మీ బాణిని మా వాణిగా వినిపించండి అని ప్రజలు ఒక బాధ్యతనిస్తే, ఆ బాధ్యతను విస్మరించి మీ అంతకు మీరు మీ యొక్క విలాసవంతమైన జీవితాలకు ఉండి మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు ప్రజలు ఎట్లయినా మాకు ఓటేస్తారు అని అహంకారం అంటారు. ఎన్నికల్లో గెలిచినా చిన్న సబ్మిషన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే గ్రామాల్లో రైతులు అవ్వచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. గ్రామాల్లో ఓటు బ్యాంకుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది సుస్పష్టంగా మనకు గత ఎన్నికల్లో తెలిసింది. కానీ ఇదే గ్రామాల్లో ఈ రోజు బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అసంతృప్తితో ఉన్నారు. మంత్రులకు క్లాస్ పీకారు అన్న వార్త కూడా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. అంటే మొత్తంగా ప్రజలు కాంగ్రెస్ ని కాదు, మళ్ళా బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని కూడా బీఆర్ఎస్ చెప్తోంది. సో ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు, కానీ మంత్రులకు సీఎం గారు క్లాస్ వీకిండ్రు అని ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు? ఆ క్లాస్ వీకినప్పుడు వీళ్ళు ఏమన్నా ఆ రూమ్ లో ఛాయలు ఏమైనా అందించుకుంటే ఏమైనా ఉన్నారా, లేదా బిస్కెట్లు ఏమైనా తీసుకుంటున్నారా అక్కడ? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక వార్తలు మాత్రమే. గతంలో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పిన ప్రతిదీ అబద్ధమని రుజువు అయితేనే ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎన్ని స్థానాలు సార్? 12,000 స్థానాలు పైచిలకు ఎన్నికలు జరిగితే వీళ్ళు గెలిచింది కేవలం 2,000 స్థానాలే. దానికి వీళ్ళేదో మేము మొత్తానికే గెలిచేసిన మాయో పెద్దగా మా విజయ పరంపర కొనసాగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, కానీ ఈ రోజు మేము గెలిచినాము. కాంగ్రెస్ పార్టీ కేవలము 128 గెలిచింది, కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా స్థానాలను గెలిచిందని వీళ్ళు అంటున్నారు. సార్, దానికి కారణం ఏంటంటే 2014లో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయేసరికి దాదాపు 4 సంవత్సరాల పరిపాలన జరిగిపోయింది. మీకు కాంబోజ్ గారు నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం. ఒక చిన్న మాట కంప్లీట్ చేస్తా. అయితే కానీ ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికలు జరగడానికి కేవలము 24 నెలల సమయం మాత్రమే పట్టింది. అంటే 10 సంవత్సరాల వీళ్ళ యొక్క పరంపరను ఏదైతే కార్యకర్తలు కానీ లేకపోతే అక్రమంగా సంపాదించిన సంపాదన కానీ 2 సంవత్సరాలు ఏం మాయమైపోదు. కాబట్టి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి బేరీజు వేసుకోవడాన్ని వీళ్ళకు అంటే రాజకీయంగా వీళ్ళు ఎట్లా తీసుకున్నా ప్రజలైతే వీళ్ళతో లేరన్నమాట స్పష్టం. రైట్. కాంబోజ్ గారు, మొత్తంగా చూస్తున్నాం కారులో మంచిగా బీఆర్ఎస్ భవన్ కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మీరు టాప్ గేర్ లోనే దూసుకుపోతున్నారా? మొత్తంగా గులాబీ దళపతి ఈ రోజు తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. సో ఏంటి అసలు ఒక నీటి ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. సో ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు బయటికి రావడానికి కారణం ఎల్పీ పార్టీ మీటింగ్, స్టేట్ పార్టీ మీటింగ్ ఒకటే కాదు. క్షుణ్ణంగా 24 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు తెలంగాణలో, తెలంగాణ అంశాలు ఏంటిది, జలవనరులు ఏంటిది, దోపిడీ ఏంటిది, పోలవరం ఏంటి, బనకచెర్ల మీద ఏం జరుగుతుంది, కేఆర్ఎంబి మీద జిఆర్ఎంబి మీద జరిగినటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి, కేఆర్ఎంబి గైడ్ లైన్స్ ఏమున్నాయి, పోలవరం ఎందుకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది, మన రాష్ట్ర ప్రభుత్వం గత
24 నెలలుగా ఎందుకు నీటి వాటా కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వైఫల్యం చెందిందనే దాని మీద ఎలా ఫోకస్ పెట్టిండ్రు, కేసీఆర్ గారు 24 నెలలుగా ఎందుకు రెస్ట్ తీసుకున్నారు అనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత, కాలుకు దెబ్బ తాకిన తర్వాత ఒక 4 నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాత బస్సు యాత్ర జరిగింది. బస్సు యాత్ర తర్వాత ఎంపీ ఎలక్షన్ లో మా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందిన తర్వాత మళ్ళీ పుంజుకుంటూ సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి 42% రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీ ఇలా గోడలు గీక్కుంటుంది, వైఫల్యం చెందింది. ఎందుకంటే వాళ్ళు ఏ హామీని గానీ, చేవెళ్ళ డిక్లరేషన్ గానీ, కామారెడ్డి డిక్లరేషన్ గానీ, మైనారిటీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయబోతున్నారట కదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి. అసెంబ్లీలో ఏం తీర్మానం చేయలేరు. అది తెలివి తక్కువ దద్దమ్మలు మాట్లాడే మాటలు. ఏం తీర్మానం చేస్తారు? సుప్రీంకోర్టులో, హైకోర్టులో 42% పెండింగ్ ఉన్న తర్వాత 9th షెడ్యూల్ లో చేర్చకుండా రేవంత్ రెడ్డికి ఎంత జ్ఞానం ఉన్నదా, బుద్ధి ఉన్నదా? 42% ఇస్తానే పగడపాలు పలికిండు కదా, ఎక్కడ చేస్తారు? ఏం చేస్తారు? ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు 42% ఇద్దామని కేంద్రానికి పంపారు. మళ్ళీ ఏం తీర్మానం చేస్తాడు? అంటే ఎగ్జామ్ అయిపోయినాక ట్యూషన్ పోతాడు. రేవంత్ రెడ్డికి అన్న జ్ఞానం ఉన్నదా? నేను ఇవాళ ఏం చెప్తున్నా, మా స్టేట్ కమిటీ మీటింగ్ ఇవాళ 2 o'clock స్టార్ట్ అయ్యే దాంట్లో మెయిన్ గా పోలవరం బనకచెర్ల ఉద్దేశం ఒకటి, జిఆర్ఎంబి కేఆర్ఎంబి ఉద్దేశం ఒకటి, సుప్రీంకోర్టులో జరగాల్సిన జలవనరుల నీటి కేటాయింపులో తెలంగాణకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. దాంతో పాటుగా ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు దమ్ముంటే రేవంత్ రెడ్డికి పెట్టమనండి. దమ్ము లేక నేను ఏమన్నానంటే, నిజాయితీగా ఏ గవర్నమెంట్ ఉన్నా లాస్ట్ 60-70 సంవత్సరాలుగా ఏ గవర్నమెంట్ ఉన్నా 12,700 సర్పంచ్లల్లా 90% ఏ పార్టీని గెలుచుకుంటుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వైఫల్యం చెంది మొత్తం బోర్ల ఒక్కలబడి ఇండిపెండెంట్లే ఏకాభిప్రాయంతో వచ్చినప్పుడు చెప్పుకుంటుండు. ఇలా మాకు 4,000 పైకి సర్పంచ్ వచ్చినాయి. 2018 లో జరిగినటువంటి పార్టీ గెలిచినప్పుడు ఒక మాట 2018 లో సర్పంచ్ ఎలక్షన్ చేస్తే దాదాపుగా 90% అంటే 9,000 గ్రామ పంచాయతీలు మేము గెలిచినాము. ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ గెలవడానికి ఆస్కారం లేదు. ఇవాళ స్పీడ్ గా పోతున్నావా, స్లోగా పోతున్నావా? కేసీఆర్ గారు స్ట్రాటజీ ప్రకారం వెళ్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తారు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు. తెలంగాణకు కేసీఆర్ గారు ఒక వరము, బీఆర్ఎస్ పార్టీ ఒక స్వరము. అది అందరు తెలుసుకుంటారు. రేపు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో, తర్వాత మున్సిపల్ ఎలక్షన్ లో కౌంటర్ ఇస్తాం. ఆగండి శ్రీకాంత్ గారు, మధ్యలో ఎందుకు కార్తీక్ మధ్యలో మాట్లాడుతావు? నీకు బాగా మేధావి, రేవంత్ రెడ్డి ఒక పెద్ద మేధావి. మీ టైం ని మీరు యూటిలైజ్ చేసుకోర్రి. మీరు ప్రయోజనాలు మాట్లాడండి. నేనేమంటుండే వంశీ, ఇవాళ కేసీఆర్ గారు ఒక గోడకేసిన తుపాకీ లాంటోడు. అది వచ్చిందంటే పేలుతుంది. సామాజిక రుగ్మతులు తెలిసిన వ్యక్తి, ఇవాళ సోషల్ డిగ్నిటీ ఉన్నటువంటి వ్యక్తి, సోషల్ ఇంజనీరింగ్ చూస్తాడు. ఏ అల్లటప్ప మాటలు మాట్లాడి పేగుల మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక మాట మొన్న పార్లమెంట్ ఉండడం వల్ల మా పార్లమెంట్ ఎంపీ రాలేకపోయారు కాబట్టి 19th మేము ఇలా వాయిదా వేసుకున్నాం. ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది, కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ 24 నెలలుగా ఏం చేసింది అనేది ఇలా తూర్పాలపడతాడు. కార్తీక్ గారు ఎలా చూస్తున్నారు? మొత్తంగా పంచాయతీల్లో ఘోర వైఫల్యం చెందారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. దీంతోనే కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే కేసీఆర్ మళ్ళా జనం బాట పట్టబోతున్నారని చెప్తున్న పరిస్థితి ఏమంటారు సార్? రాజకీయాల్లో అధికారం కోసం ఎన్ని సంవత్సరాలు వాడుకుంటారు సార్? నీళ్లు అని నీళ్ళని ఎన్నిసార్లు వాడుకుంటారు? ఏనాడైనా 24 నెలల ప్రభుత్వంలో పక్క రాష్ట్రం ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కానీ మాకు సహకరిస్తుంది అని ఏ రోజైనా ఒక వ్యాఖ్య చేసిండ్రా? కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి మెగ్నానస్ వల్ల, కేసీఆర్ గారి దయాదాక్షిణ్య వల్ల, కేసీఆర్ గారి పెద్ద మనసు వల్ల మనకు నీళ్లు వస్తున్నాయని వారు అధికారికంగా ఆన్ రికార్డ్ లో చెప్పిన మాట వాస్తవం కాదా? పోతిరెడ్డిపాడుకు ఉన్నటువంటి అవుట్ ఫ్లోని పెంచింది కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి హయాంలా కాదా? నాగార్జున సాగర్ పైకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చింది మీ హయాంలా కాదా? ఎన్ని సంవత్సరాలు వాడుకుంటారు సార్? ఇట్లా ఎన్ని సంవత్సరాలు వాడుకుంటారు నీళ్ల గురించి? ఈ రోజు ప్రెస్ మీట్ ఉంటది అని చెప్తున్నారు. కనీసం ఈ రోజైనా ప్రెస్ మీట్ లో ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, కనీసం ఈ రోజైనా జర్నలిస్టులను గౌరవంగా, మర్యాదగా మాట్లాడమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో లాగా ఏంది అని బెదిరించిన ధోరణికి పోకుండా
ప్రశ్నలు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారిని నేను కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినట్టు ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు అసభ్యంగా మాట్లాడినట్టు నేను మాట్లాడను, కానీ వారు మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబట్టి వారి కన్నా నా వయసు చిన్నది, నా స్థాయి చిన్నది కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇమ్మీడియట్ గా టాప్ గేర్ వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. చాలా అర్జెంట్ గా టాప్ గేర్ వేయాలి. వారు ప్రజల్లో ఇన్నాళ్లుగా ప్రజలు వారిని చర్చలో పాల్గొన్న కార్తీక్ గారికి, కాంబోజ్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తంగా ఈ రోజు గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. నీటి ఉద్యమానికి సంబంధించి, అదే విధంగా 2 ఏళ్ల రేవంత్ పాలనకు సంబంధించి ఈ రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది. సో కేసీఆర్ ఏది మాట్లాడినా రాజకీయాల్లో సంచలనం అవుతుంది ఖచ్చితంగా. సో ఇటు సొంత పార్టీ నేతలతో పాటు ఇటు విపక్ష పార్టీ నేతలు, అదేవిధంగా అధికార పక్షం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో కేసీఆర్ ఏం మాట్లాడబోతారు, కేసీఆర్ మాట్లాడిన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూద్దాం. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.